2 గంటల లోపల రావాలి. కానీ ఆటల్లో పడి టైం మర్చిపోయి 2 గంటలకు రావాల్సిన వ్యక్తి సాయంత్రం 5 గంటలకు వచ్చి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేయగానే తాతను చూసి లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేవి. ఎందుకంటే తాత బెడ్, తాత పరుపు, తాత బట్టలు అన్ని చెమటతో భయంకరంగా తడిచిపోయినాయి. హీ వాస్ కంప్లీట్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. వీడు ఒక్కసారిగా బాధలు ఏమైంది తాత అని అడిగాడు. తాత ఏమాత్రం కోప్పడకుండా చాలా హంబుల్గా, ఏ లేదురా, నువ్వేమో మీ స్నేహితులు వచ్చారని చెప్పి ఆడుకునే దానికి వెళ్ళిపోయావు, వెళ్తూ వెళ్తూ పొరపాటున ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు, నేనా పైకి లేసి ఫ్యాన్ ఆన్ చేసుకోలేను, టీవీ అక్కడ ఉంది, ఏ వైర్ సహాయం లేకుండా రిమోట్ ఎంత బాగా ఆపరేట్ చేస్తుందని చెప్పి సడన్ గా వీడికి ఒక ఆలోచన వచ్చి నేరుగా అమ్మ చేతుల రిమోట్ లాక్కొని 6 నెలలు కష్టపడి వీడు ఒక రిమోట్ తయారు చేసి నేరుగా ఇంటికి వచ్చాడు. తాతకి రిమోట్ ఇచ్చాడు. తాత అన్నాడు, నాకెందుకు రిమోట్, నేను బెడ్రూమ్ లో పడుకోను, హాల్లో టీవీ ఉందంటే, లే తాత ఈ బటన్ ప్రెస్ అన్నాడు. తాత ఫింగర్ టిప్స్ పని చేస్తున్నాడు. బటన్ ప్రెస్ అయ్యి ఫ్యాన్ తిరిగింది. తాత మళ్ళీ బటన్ ప్రెస్ అయ్యాడు. మళ్ళీ బటన్ ప్రెస్ చేసి లైట్ వెలిగింది. ఇద్దో తాత, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగాని ఒక 6వ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రాడు ఎటువంటి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అది కనిపెట్టి వాళ్ళ తాత గిఫ్ట్ గా ఇచ్చి